నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నాందా హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఉక్కర్లమ్మా. కూర్చోండి. మామ మళ్ళా సుఖోయ్ 30ని సూపర్ సుఖోయ్ 30గా ట్రాన్స్ఫర్ చేయడానికి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది మామ. దీనికి ప్రోగ్రామ్ వచ్చేసి 2 విధాలుగా ఉపయోగించొచ్చని దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఆలోచించారు మామ. దీనికోసము 60 సుఖోయ్ 30 ఎంకేఐని రష్యన్ కాంపోనెంట్ అసిస్ట్ హెల్ప్తో అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ తర్వాత దీనిలో కాంపోనెంట్స్ వచ్చేసి రష్యన్ది మళ్ళీ ఇండియాది 2 కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇండియా ఇంకొక విధంగా ఇండిపెండెంట్గా డెవలప్ చేయాలని మళ్ళీ 84 సుఖోయ్ 30 ఎంకేఐని సూపర్ సుఖోయ్ 30 ఎంకేఐగా ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచిస్తాను మామ. దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం 100% ఇండియన్ కాంపోనెంట్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత దీనికి మెయిన్గా అప్గ్రేడ్ చేయాల్సిన సేల్ కంపెనీ మామ. దీంట్లో వచ్చేసి కొత్త రాడారు, మళ్ళా న్యూ ఏవియేషన్ సిస్టము, మళ్ళీ న్యూ సెన్సార్స్ అన్నీ కొత్త సెన్సార్స్లో అన్నీ ఉంటాయి. మళ్ళీ తర్వాత దీంట్లో మేకింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఇండియన్ కాంపోనెంట్సే ఉంటాయి మామ. దీంతో మన వేరే కంపెనీ మీద డిపెండ్ అయ్యే ఆలోచన మాత్రం చాలా మట్టుకు తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి దీని క్యాపబుల్ వచ్చేసి ఆల్మోస్ట్ సూపర్ సుఖోయ్ 30 కాబట్టి ఇంప్రూవ్ అయిపోతుంది మామ. దీనికి వచ్చేసి మినిమం 8 years టైం పడుతుంది మామ. ఖచ్చితంగా 8 years మాత్రం ఖచ్చితంగా టైం పడుతుంది. రీసెంట్గా ఇంకొక సాలిడ్ న్యూస్ వచ్చేసి డిఆర్డిఓ తరఫున వచ్చేసి అస్త్ర మార్క్ 2 ఇన్హాన్స్ రేంజ్ వర్షన్ని ట్రయల్ స్టార్ట్ చేయబోతున్నారు మామ. దీన్ని వచ్చేసి 2026లో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దీంట్లో వచ్చేసి ఏంటంటే డ్యువల్ పల్స్ రాకెట్ మోటార్ యూజ్ చేస్తారంటారు మామ. ఒకవేళ దీన్ని స్టార్టింగ్ 2026లో స్టార్ట్ అయితే ఖచ్చితంగా 2026 మిడ్లోనే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు మామ. ఏందనుకంటే దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 year లోపల కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ దీనికి వచ్చేసి మేజర్లీ డిఆర్డిఓలో ఏం చెప్పినారంటే ప్రొడక్షన్ మాత్రము ఒకవేళ ఫాస్ట్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా 2026 మిడ్ లోపలనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దీంట్లో వచ్చేసి మెయిన్లీ దీంట్లో ఇనాన్స్ ప్రొవైడ్ చేసింది ఏంటంటే లాంగ్ రేంజ్, మళ్ళీ తర్వాత సస్టైనబిలిటీ మాత్రం చాలా మటుకు ఇంప్రూవ్ చేసినారు మామ. దీంట్లో వచ్చేసి థ్రస్ట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందంటారు మామ. మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మాత్రం 160 kilometers వరకే అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అస్త్ర మార్క్ 2 వచ్చేసి 200 kilometers వరకు దీని రేంజ్ ఇవ్వచ్చు అంటారు మామ. దాంతో మన చుట్టుపక్కల ఉండే కంట్రీస్కి అన్నీ మన బార్డర్స్ దాటేసి కూడా ఆల్మోస్ట్ 200 kilometers అంటే ఆలోచించండి. ఆ బార్డర్స్ దాటేసి కూడా ఈజీగా ఏ మిసైల్నైనా ఏ ఎయిర్ బేస్నైనా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది మామ. చుట్టుపక్కల ఉండే కంట్రీస్కి కూడా చాలా మటుకు డేంజర్ మామ ఇది వచ్చేసి.